పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కుమాడి ప్రసాద్ అన్నారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివని ఆయన భారత సమాజంలో అణగారిన కులాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం, విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ అన్నారు. మాచర్లపట్నంలోని దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుక్కమూడి ప్రసాద్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా అన్నా క్యాంటీన్ ఎదురుగా ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని కుల వివక్షను, అంటరానితనాన్ని రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన అందించిన సేవలను కొనియాడారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం మాచర్లలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పారావు నా పేరు, మిత్రులు, శ్రేయభిలాషులు, దళిత బహుజన సంఘాలు కూడా ఇందులో పాల్గొని పూలే గారి ఆశయాలని కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ పూలే గారి జయంతి సందర్భంగా అక్కడ విచ్చేసిన మిత్రులకు, శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పూలే గారి ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం పూలే గారి ఆశయాలను, కొనసాగిద్దాం పూలే గారి ఆశయాలను, కొనసాగిద్దాం పూలే గారి ఆశయాలను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుక్కుమూడి ప్రసాద్, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాచర్లపట్నంలోని అన్నా క్యాంటీన్ ఎదురుగున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి జోహార్లు తెలియజేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారత సమాజంలో మరి కుల వివక్షను, అంటరానితనాన్ని రూపుమాపడానికి జీవితాన్ని దారపోసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. పొడుగు బలహీన వర్గాల హక్కుతో, వారి యొక్క అభివృద్ధి కోసం, అలాగే విద్యార్థి కోసం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఈ సమాజంలోనే మరి విద్య ద్వారానే అభివృద్ధి చేసి, మరి విద్య ద్వారానే సమాజ అభివృద్ధి చూపేది, విద్య కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతి పూలే గారు, వారి భార్య మరి సావిత్రిబాయి పూలే గారు మరి బడుగు బలహీన వర్గ విద్యాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. 1908వ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటిగా మరి బాలికల పాఠశాల స్థాపించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. ఆయన అందించినటువంటి సేవలకు గాను మరి మహాత్మా గాంధీ కంటే ముందుగా కూడా మహాత్మా అనే బిల్లు మరి ఆ రోజు ప్రభుత్వం మరి ఆయన మహాత్మా బిల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సామాజిక స్పృహను మరి ఆదర్శంగా తీసుకొని తమ సమాజ స్థాపన కృషి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా